హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈరోజు మనం చూస్తున్నది ఈ రోడ్డు దాచేపల్లి నుంచి తంగడికి వెళ్తున్నటువంటి రోడ్డు. ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణం చేయాలంటే ఈ రోడ్డులో నరకంలో ప్రయాణం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. గోతులమయం, ఒక్కొక్క గోతి కూడా కనీసం 3 నుంచి 4 అడుగుల మేర గోతులు. దాదాపు దాచేపల్లి నుంచి తంగడకు వెళ్ళే దారిలో దాదాపు 300 పైచిలుకు 12-13 కిలోమీటర్ల దూరానికి 300 పైచిలుకు గుంతలు ఉన్నాయంటే ఒకసారి ఆ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్డు గురించి గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, ప్రజలు చాలా విన్నపాలు విన్నవించుకుంటూనే ఉన్నారు. అయినా సరే రోడ్డుని నిర్మాణం చేపట్టకపోవడం అనేది కొంచెం బాధాకర విషయం. గత ప్రభుత్వం పూర్తిగా ఈ రోడ్డుని గాలికి వదిలేసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొంతమేర దీని మీద దృష్టి సారించినట్టు కనిపిస్తుంది. అయినా సరే అది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, లేకపోతే డబ్బు రావటం ప్రభుత్వం నుంచి పనులు చేయాలని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వటం దూరం అయిందా తెలియదు. కానీ మొత్తానికి రోడ్డు నిర్మాణం అయితే కొంచెం దారి తప్పుతుంది. నిర్మాణం అయితే పూర్తిగా జరగటం లేదు. కాబట్టి స్థానిక శాసనసభ్యులు శ్రీ అర్పనేని శ్రీనివాసరావు గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోడ్డుని ఎంత త్వరితగతిన పూర్తి చేస్తే అంత ఈ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించిన వారు అవుతారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రోడ్డున ప్రయాణం చేస్తూ ఉంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఆరోగ్య సమస్యలు వచ్చిన వారు కావచ్చు, బాలింతలు కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్లకు గురైన వ్యక్తులు కావచ్చు, ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు గమ్యస్థానానికి హాస్పిటల్కి చేరే లోపే ప్రాణాలు కోల్పోయేంత దారుణమైన పరిస్థితిలో ఈ రోడ్డు ఉంది. మరొక మాట చెప్పాలంటే యమపురికి ద్వారంలాగా ఈ తంగడి రోడ్డుని మనం చూస్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో మనం చూసాము, దీని గురించి పట్టించుకున్న దాఖలాలు ఎక్కడైతే కనిపించలేదు. ఈ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లిన మరుక్షణం కొంతమేర రిపేర్లు అయితే చేయడం చూసాం. మనం పూర్తిగా బాగు చేయడం అయితే జరగలేదు. కానీ ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతల్ని ప్రొక్లైన్తో తీసేసి రోడ్డుని కొంతమేర సరిచేయడం జరిగింది. కానీ అది శాశ్వతం అయితే కాదు. దానిని ఖచ్చితంగా నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వంలో మనం గమనించాం, గతంలో తంగడి రోడ్డు గురించి ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కానీ ప్రచారం చేయాలంటే భయం. ప్రభుత్వమే ఒక జీవో తయారు చేసింది. ఎవరైనా సరే రోడ్డు ఎక్కాలంటే రోడ్డు ఎక్కే అర్హత మీకు లేదు, ఆ హక్కు మీకు లేదని చెప్పేసి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఒక జీవో తీసుకుని వచ్చేసి కనీసం ఇలాంటి సమస్యల మీద స్పందించే అవకాశాన్ని కూడా వాళ్ళు లేకుండా చేస్తే ఈ ప్రభుత్వం, నేను మొన్న చూశాను, ఒక సామాన్యుడు ఆటో తోలుతున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అంటే స్వేచ్ఛ, బాహ్య ప్రకటన స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వంలో నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం ఏంటంటే బాహ్య ప్రకటన స్వేచ్ఛ. సమస్యను ఏదైనా సరే సోషల్ మీడియా వేదిక ద్వారా కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధుల దృష్టికి కావచ్చు, తీసుకెళ్లే అవకాశం, స్వేచ్ఛని ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దీనికి మనం ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి అర్పనేని శ్రీనివాసరావు గారు, టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రాంత ప్రజలు చూసింది ఏంటంటే వీరు అభివృద్ధికి ముందుంటారు. అర్పనేని శ్రీనివాసరావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రభుత్వం వస్తే అభివృద్ధి, మౌలిక వసతులు బాగుపడతాయనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ రూపాయలు వేసినా సరే ఇది కాదు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, అర్పనేని శ్రీనివాసరావు గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి మీకు ఓట్లు వేయడం జరిగింది. ఆ నమ్మకాన్ని ఈ రోడ్లు కావచ్చు, వగేరా కావచ్చు, మీరు నిర్మించినప్పుడు ప్రజల యొక్క నమ్మకాన్ని మీరు కోల్పోకుండా ఉంటారు. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయండి. నేనైతే అర్పనేని శ్రీనివాసరావు గారిని గమనిస్తూనే ఉన్నాను. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నుంచే అతను ఈ కాలువలు, పంట కాలువలు బాగు చేయడం, సొంత నిధులతోటి కొన్ని పనులు చేయడం జరిగింది. మరి దీన్ని సొంత నిధులతో చేయడానికి సాధ్యపడదో, లేకపోతే కాంట్రాక్టర్లో నిర్లక్ష్యం చేస్తున్నారో, లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి సరైన విధి విధానాలు రాక లేట్ అయిందో తెలియదు. కానీ ఇది మాత్రం లేట్ అవుతున్నది మాత్రం వాస్తవం. ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అర్పనేని శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే దృష్టికి మేము ఒకటే తీసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క తంగడి రోడ్డుని వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి, మరమ్మతులు చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించాలని ఈ ప్రాంతవాసిగా వేడుకుంటున్నాం. ఆ దిశగా ప్రయాణం చేస్తారని, వీలైనంత తొందరలో ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు తంగడ ప్రాంత ప్రజల యొక్క, ఈ ప్రాంత ప్రజల యొక్క ఈ అసౌకర్యాన్ని తీర్చేసి అభివృద్ధి అంటే మేము చూపిస్తాము, అభివృద్ధి అంటేనే అర్పనేని శ్రీనివాసరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు అనే విధంగా